యేసుక్రీస్తు నామములో నా మంచి కాపరి అను ఈ ప్రోగ్రాం వీక్షించడానికి స్వాగతం, సుస్వాగతం. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. ఆనంద ఫౌండేషన్ యాజమాన్యం వారు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నారు. అదేమిటంటే, ఆనంద్ మరియు రాజ్ అన్నదమ్ములు, కానీ వారు ఎల్లప్పుడూ స్నేహితులుగా, ప్రాణ స్నేహితులుగా, కలిసిమెలిసి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలా ఉండటం వలన ఆనంద్ గారి అభిరుచులు, ఇష్టాయిష్టాలు, మనస్తత్వము మరెవరికీ తెలియనంతగా ఆనంద్ గారి తమ్ముడు రాజుకు పూర్తిగా తెలుసు. ఆనంద్ గారికి కొందరు దైవజనులు అంటే, అలాగే ఆ దైవజనుల వర్తమానాలు వినటం అంటే చాలా చాలా ఇష్టం. ఆనంద్ గారికి ఇష్టమైన కొందరు దైవజనులలో రెవరెండ్ బి పరంజ్యోతి గారు కూడా ఒకరు. ఆ విషయం తెలిసిన ఆనంద్ గారి ఏకైక తమ్ముడు రాజా 2005 సంవత్సరము మార్చి నెలలో ఆనంద ఫౌండేషన్ నిర్వహించిన సువార్త కూడికలకు రెవరెండ్ బి పరంజ్యోతి గారినైన నన్ను కూడా ఒక వర్తమానికులుగా ఆహ్వానించారు. ఆ విధంగా మొదలైన మా పరిచయము అప్పటి నుండి కొనసాగుతూ ఉన్నది. 2008 సంవత్సరము నవంబర్ నెలలో ఆనంద ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రాజును నేను సంప్రదించి టీవీ ఛానల్ ద్వారా దేవుని వర్తమానములు అందించబడుచున్న విధము గురించి తెలియచెప్పగా, ఆనంద్ అన్నయ్య అభిమానించే దైవజనులు కొందరిలో మీరు కూడా ఒకరు కాబట్టి, ఆనంద్ అన్నయ్య ఆశయాలలో ఒకటైన దేవుని సువార్త పరిచర్యను టీవీ ఛానల్ ద్వారా అందించుమని రెవరెండ్ బి పరంజ్యోతి గారైన నన్ను ఆహ్వాన ప్రసంగికులుగా ఉపయోగించుకుంటూ దేవుని వర్తమానములు 2009 సంవత్సరము జనవరి 1వ వారం నుండి మీకు అందించుచున్నారు. అలాగే ముందు అప్పుడప్పుడు ఆనంద్ గారు అభిమానించే మరికొందరు దైవజనుల వర్తమానాలు కూడా సమయానుకూలముగా అందించగలమని తెలియజేయుచున్నాము. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యాన భాగముగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివి వినిపించాలని నేను ఆశపడుచున్నాను. దయచేసి మీ గ్రంథాలు నాతో కూడా కలిసి చూడాలని మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాల్యవాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను, దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 2 మాటలు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి మా యేసు ప్రభువా, మీ ఘననామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మా తండ్రి, నా మంచి కాపరి అనే కార్యక్రమములో అనేక విషయాలు ప్రభువా మా తండ్రి టీవీ ఛానల్ ద్వారా అందించే గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, చదువుబడిన వాక్యమును ధ్యానించుచూ ఉండగా మీరే వినువారి హృదయాలలో కార్యము జరిగించుమని కృప చూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
గత కొన్ని నెలలుగా 23వ కీర్తన మీద అమూల్యమైన సందేశాలను అందించే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు నేను స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా మంచి కాపరి అను ఈ కార్యక్రమంలో మరికొన్ని వర్తమానాలు మీకు అందించాలని ఆశతో ఇప్పుడు ఈ భాగాన్ని నేను చదివాను. దీని మీద మనం కొంత ధ్యానం తీసుకుందాం. మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రారంభ దినాలలో అనగా మొదటి శతాబ్దంలో పేతురును, యాకోబును, యోహానును అలనాడు ఉన్నటువంటి యెరూషలేములో క్రైస్తవ సంఘమునకు పెద్దలుగా నిర్ణయించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. గలతీ పత్రికలో ఆ వివరాలు చక్కగా వ్రాయబడ్డాయి. ఈ పెద్దలలో ప్రధానమైనటువంటి వ్యక్తి పేతురు. పేతురు అనే పదానికి అర్థం గ్రీకు భాషను బట్టి చూస్తే పెట్రాస్ అన్నారు. దానిని తిరిగి మళ్ళా రాయప్ప అన్నారు. పెట్రాస్ అనే పదానికి ఒక పని కోసము తయారు చేయబడిన మలచబడినటువంటి రాయి అని అర్థం. నిజంగానే పేతురు దేవుని శక్తి చేత ఆయన పని కోసం తయారు చేయబడ్డాడు. ఆయన మలచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా దేవుని సేవలో దేవుని చిత్తమునకు అనుకూలంగా వాడబడాలి అంటే దేవుని చేత చెక్కబడుట, దేవుని చేత మలచబడుట, దేవుని చేతుల్లో వాడబడుట, తయారు చేయబడుట అనేది ఎంతో అవసరమని పేతురు జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు. పేతురు చెప్పిన మాటలు చూడండి, ఇలా ఉన్నాయి. తోటి పెద్దను అన్నాడు. అంటే పెద్దలలో ఆయన ఒక పెద్ద. ఇంకా పెద్దలు ఉన్నారని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. శ్రమలను గూర్చి నేను సాక్షిని అంటే కళ్ళారా ఆనాడు కలుగుచున్నటువంటి శ్రమలను ఆయన చూచాడు. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే అక్కడెవరో శ్రమపరచబడ్డారు, ఇక్కడెవరో శ్రమపరచబడ్డారు, నేను ఆ పత్రికలో చదివాను, ఈ పత్రికలో చదివాను, ఎవరో చెప్పగా నేను విన్నాను, లేక కూటాలలో ఒక అయ్యగారు చెప్పగా నేను విన్నాను, లేకుంటే మీడియా ఉంది కాబట్టి మీడియాలో చెప్పగా నేను విన్నాను అని చెప్తాం. పేతురు అలా కాకుండా ప్రత్యక్షమైన సాక్షిని, శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు సాక్షిని అన్నాడు. అనగా తన కళ్ళ ముందు ఆనాడు ఉన్నటువంటి రోమీయులు, దాని నాయకులు, ఆనాడు ఉన్నటువంటి మత నాయకులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అనేక రకాల వారు క్రైస్తవ సంఘమును చాలా హింసలు పెట్టారు. పేతురును కూడా చాలా హింసలు పెట్టారు. అందుచేత అవన్నీ కూడా తాను శ్రమలు పొందుచు, తన కళ్ళ ముందు అనేక శ్రమలు పొందుచున్న వారిని కూడా చూచి ప్రత్యక్షమైన సాక్షిగా నిలబడ్డాడు. అందుకే బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అది ఏ కోణములోనైనా సరే, ఆశీర్వాదాలు పొందే విషయం కావచ్చు, ఆనందించే విషయాలు కావచ్చు, మనం అనేక విషయాల్లో దీవించబడే విషయం కావచ్చు, లేదా క్రీస్తు నిమిత్తమై హింసలు పొందే విషయం కావచ్చు. ముందు ఆయనను ఎరిగిన వారమై ఉండాలి, రుచి చూచి తెలుసుకోవాలి. అందుచేత ఆ మాటలో చక్కగా ఆయన చెప్పాడు. రెండవ మాట కూడా చెప్పాడు, మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. శ్రమలకు సాక్షిని అన్నటువంటి పేతురు